ఒసే అమ్మా, ఆ రోజు మనం ఆడిన సామెతలాట మా ఫ్రెండ్స్ అందరికీ ఎంత నచ్చేసిందో. అలాంటిది ఇంకొకటి చేయమని మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారు. మరి లెవెల్ 2కి నువ్వు సిద్ధమేనా? ఆడదాం గానీ చిన్న కండిషన్. నువ్వు అడిగిన వాడికి నేను సమాధానం చెప్తాను, నేను అడిగిన వాడికి నువ్వు సమాధానం చెప్పాలి, సరేనా? అన్న ప్రాసన్నాడే ఆవకాయ పచ్చడి నాకించినట్టు, ఓరియంటేషన్ రోజే ప్రాజెక్ట్ అసైన్ చేసినట్టు. అత్త ఒకింటి కోడలే, మావ ఒకింటి అల్లుడే. ఆర్కిటెక్ట్ ఒకప్పుడు ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామరే, మేనేజర్ ఒకప్పటి ఇండివిజువల్ కాంట్రిబ్యూటరే. ఇప్పుడు నా టర్న్. కీలర్కి వాత పెట్టడం, ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేయడం, అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకించినట్టు, ఆన్సైట్ టాస్క్ చూపించి ప్రమోషన్ దాటేసినట్టు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవి. చెప్పే మాటలేమో తీవ్రవాదాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని, చేసే పనులేమో చేతకాని చావలేని చెమటలు చేసే పనులని. అప్పిచ్చువాడు వైద్యుడు. పాలసీల గురించి ఉపోద్ఘాటించేవాడే హెచ్ఆర్. తాటాకు చెప్పులకి కుందేళ్లు బెదరవు. మేక అరుపులకి పెద్ద పులి బెదరదు. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు. ప్రాజెక్ట్ మారినా ప్రొడక్షన్ సపోర్ట్ షిఫ్ట్ మారినట్టు. అప్పటికి దుప్పటిచ్చాం గానీ కలకాలం ఇస్తామా? మారతారని ఒక అవకాశం ఇచ్చాం గానీ మారణ హోమం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. లే ఆఫ్ అయిన ప్రతి ఒక్కడు టాలెంట్ లేనివాడు కాదు. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా, చిరిగేది ఆకే. మేక వెళ్ళి పెద్ద పులి వెనక పడ్డా, పెద్ద పులి వెళ్ళి మేక మీద పడ్డా చచ్చేది మేకే. తద్దినం కొని తెచ్చుకున్నట్టు. దీనిలో చెప్పేదే ఉందమ్మా, ఆ పాప పుస్తాన్ వాళ్ళు చేసింది ఇదేగా.